బొటిక్ లెవెల్లో మోడల్ బ్లౌజ్ కుట్టాలి అనుకుంటే ఈ వీడియోని చివరిదాకా చూడండి. హలో హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం ఈ మోడల్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చూద్దామండి. ఇంతకు ముందు వీడియో నేను కటింగ్ కూడా పెట్టాను, కావాలి అనుకునే వాళ్ళు చూడొచ్చు. ఇప్పుడైతే మనం ఈ మోడల్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం, ఓకేనా. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసుకుందామండి. దానికోసము ఇక్కడ చూడండి మెయిన్ క్లాత్ తీసుకున్నాను కదా, మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ వైపు ఇలా పైకి పెట్టేసుకోవాలి. దానిపైన క్యాన్వాస్ పైకి వచ్చేలాగా ఈ లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక పీస్ కూడా సేమ్ అలాగే రాంగ్ సైడ్ వైపు కిందకు ఉండాలి, రైట్ సైడ్ పైకి ఉండాలండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా ఎదురెదురుగా ఇలా పెట్టేసుకొని పిన్స్ అయితే పెట్టుకోండి. ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు ఎటు కదలకుండా నీట్గా కుట్టుకోవడం అయితే అవుతుందన్నమాట. దీన్ని కూడా ఒక పిన్ అయితే పెట్టేసుకొని ఈ పై నుంచి మనకి ఈ డిజైన్ ఎలా అయితే మనం క్యాన్వాస్ పైన డ్రా చేసుకున్నామో అదే షేప్లో మనం కుట్టుకోవాలి. ఇక్కడ మనం ఇలా కుట్టినప్పుడు చూడండి క్యాన్వాస్ పక్క నుంచి ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి. సో క్యాన్వాస్ పైన పడకుండా క్యాన్వాస్ పక్క నుంచే కుట్టు అయితే వేసుకోండి. అలా వేయడం వల్ల మీకు షేప్లు అనేవి మంచిగా వస్తాయి అన్నమాట. అంటే మనం ఎంత నీట్గా అయితే కటింగ్ చేసున్నామో అంతే నీట్గా అయితే మనకి లోపల వైపుకి ఇలా మనం తిప్పిస్తాం కదా, ఇలా కుట్టు వేసుకున్నాక అప్పుడు నీట్గా వస్తుందన్నమాట. చూడండి ఈ విధంగా అయితే నేను కుట్టేశాను, కనిపిస్తుంది కదా, క్యాన్వాస్ పక్క నుంచి కుట్టు అయితే వేసేసాను అనమాట. ఇప్పుడు రెండో వైపు కూడా మనం ఇలా తీసుకొని ఇది కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇలా 2-3 పిన్స్ కూడా పెట్టేసుకోండి, ఎటు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఇటువైపు నుంచి కుట్టుకోవాలి. వీడియోని చివరిదాకా చూడండి, చివరిదాకా చూస్తే మీకు మంచి ఫినిషింగ్తో బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి అనేది అర్థమవుతుంది బిగినర్స్కి అయితేను, ఓకేనండి. అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయి అంటే తప్పకుండా లైక్ అయితే చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్లో మొత్తం కూడా టైలరింగ్ సంబంధించిన వీడియోసే ఉంటాయి. సో ఈ విధంగా మనమైతే కుట్టేసాం కదండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచు క్లాత్ విడిచిపెట్టేసి ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కట్స్ పెట్టేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ ఆ మధ్యలో ఏమైనా ఎక్స్ట్రాగా పీస్ ఉంటే తీసేయండి. ఎందుకంటే మనము తిప్పిస్తాం కదా, ఇప్పుడు కట్స్ ఇలా తిప్పినప్పుడు మనకి నీట్గా రావాలన్నమాట. దానికోసం ఇలా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకోండి. తర్వాత ఇటువైపుకి ఇలా తిప్పేసుకోవాలి. అయితే మీరు ఇలాగా కట్ వర్క్ బ్లౌజులు ఏమైనా ఇలా కటింగ్ చేసి మోడల్ ఏమైనా పెట్టినప్పుడు మీరు క్యాన్వాస్ అనేది కొంచెం మంచిది తీసుకోండి. 2-3 రకాలుగా ఉంటుందండి క్యాన్వాసు, బాగా పల్చగా ఉంటుంది. అలాగే షర్ట్ కాలర్కి వేస్తారు చూడండి, అది ఒకటి ఉంటుంది. అది షర్ట్ కాలర్కి వేసేదంతా అవసరం లేదు, కానీ రెండో రకంలో క్యాన్వాస్ అయితే ఉంటుందండి. అది తెచ్చుకున్నారు అంటే కట్స్ అనేవి పైకి తిరగవు. అలాగే మీరు ఈ కట్స్ వేసినప్పుడు కూడా ఒక 1/2 ఇంచుతో మీరు 1/2 ఇంచు మార్కింగ్తో మీరు కట్స్ కనుక ఇలా మార్కింగ్ చేసి ఇలా కట్ చేశారు అంటే మీకు కట్స్ అనేవి కస్టమరు బ్లౌజ్ వేసుకున్నాక పైకి లేవకుండా ఉంటుందన్నమాట. చూడండి ఇలా మనం రివర్స్ తిప్పేసాము. ఇలా రివర్స్ తిప్పేశాక దానిపైన కినారి కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి. మీకు పైకి కుట్టు కనిపించడం ఇష్టం లేదు అనుకుంటే మీరు బాగా ఐరన్ చేసుకున్నా సరిపోతుంది. నేనైతే ఇలా కుట్టు అయితే వేసేసానండి, చాలా నీట్గా వచ్చింది చూడండి. ఇప్పుడైతే ఇది ఎలా అయితే రెడీ చేసుకున్నామో మళ్ళీ ఇంకొకటి కూడా మనం సేమ్ ఇదేలాగా రెడీ చేసుకోవాలి. సో రెండో వైపు కూడా సేమ్ అలాగే రెడీ చేసుకున్నానండి. ఇది కూడా మీకు చూపిస్తే మీకు బోర్ కొడుతుందని నేను చూపించలేదు. తర్వాత ఈ అంటే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు కూడా కలిపేసి ఇలా మనము కుట్లు అయితే వేసుకోవాలి. ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా జాయింట్ వేసినప్పుడు క్లాత్ని కొంచెం ఫ్రీగా వదిలేసి ఇలా మనము జాయింట్ అయితే వేసుకోవాలండి. మీరు లైనింగ్ క్లాత్ కానీ మెయిన్ క్లాత్ కానీ లాగి ఇలా కుట్లు వేశారంటే మీకు ముడతలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట, ఓకేనా. తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, రెండోది కూడా సేమ్ ఇలాగే మనము జాయింట్ వేసుకోవాలండి. మెయిన్ క్లాత్ లైనింగ్ చూడండి రెండు ఇలా రెడీ చేసుకున్నాక నడుం పట్టి కోసము 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా స్ట్రైట్గా ఒక పీస్ తీసుకోండి. తర్వాత ఇంకొక పీస్ వచ్చేసి 2 ఇంచీలు, ఇంకొకటి 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా ఉక్స్ పట్టి కాజా పట్టి కోసము ఇలా 2 పీసులు అయితే తీసేసుకోండి. ఫస్ట్ అయితే మనము కాజా పట్టి అయితే వేసుకుందాము. ఈ క్లాత్ని అంటే లైనింగ్ క్లాత్ని కింద వైపున పెట్టేసి ఇలా 1/2 ఇంచు మార్జిన్తో ఇలా కుట్టుకోవాలి.
ఇలా పైన కుట్టేసాం కదా, ఇటువైపుకి తిప్పేసుకొని ఒక ఫోల్డింగ్ వేసి మళ్ళీ దానిపైన ఇంకొక ఫోల్డింగ్ ఇలా వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేశాక మనకి ఈ చివర అయితే కుట్టు అయితే రావాలన్నమాట. ఇది వచ్చేసి మనకి కాజా పట్టి అండి. తర్వాత ఉక్స్ పట్టి అయితే రెడీ చేసుకుందాము. చూడండి, ఇలా మధ్యలో కూడా ఒక కుట్టు వేసేసాం కదా. ఇప్పుడు పోగులు ఏమైనా ఉంటే ఇలా కట్ చేసుకోండి. కింద వైపు ఎక్స్ట్రా పీసు కట్ చేసేయండి. తర్వాత మనకి రెండో పీస్ని అయితే తీసుకొని ఇలా రెండుగా ఇలా ఫోల్డింగ్ వేసేసి మనకి ఈ పీస్ పైన పెట్టుకోవాలి. ఇందాక మనం కింద అంటే లైనింగ్ని కింద పెట్టి జాయిన్ చేసాము, బ్లౌజ్కి కింద పెట్టి. ఈ ఉక్స్ పట్టీకి వచ్చేసరికి ఈ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని రెండు ఫోల్డింగ్ వేసి ఇలా జాయిన్ చేసుకున్నాము. తర్వాత మళ్ళీ ఈ చివర కుట్టు అనేది వేసుకోవాలి. మళ్ళీ లోపల వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసేసి చివర కుట్టు వేసుకుంటే మనకి ఇది ఉక్స్ పట్టీ అయిపోతుంది అనమాట. మనం ఫ్రంట్కి ఎలా అయితే వేస్తామో బ్యాక్ కూడా సేమ్ అంతేనండి. బ్యాక్ ఓపెన్ బ్లౌజులు వచ్చినప్పుడు ఈ విధంగా అయితే వేసుకోవాలి. చూడండి, మనకి ఇలా రెడీ అయిపోయిందనమాట. ఇలా ఒక చోట పెట్టి చెక్ చేసేసుకొని ఏమైనా కొంచెం ఎక్కువ వచ్చుంటే ఇలా లైట్గా సైజ్ చేసేసుకోండి. చూడండి, ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మనము నడుం పట్టి అయితే రెడీ చేసుకుందాము. ఫస్ట్ ఈ క్లాత్కి ఒక వైపున ఒక 1/2 ఇంచు క్లాత్ ఇలా ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలి. ఇలా చివరి దాకా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ పైన ఇలా పెట్టేసుకోవాలన్నమాట. మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైకి ఉండాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా ఒక 1/2 ఇంచు మార్జిన్తో కుట్టుకుంటూ రావాలి. ఇలా చివరి దాకా కుట్టాక ఒక 1/2 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా వదిలేసి మిగతా పీస్ అంతా కూడా కట్ చేసేయాలి. సో రెండోది కూడా సమానంగా ఉందా లేదా చెక్ చేసేసుకొని మనకి ఒక మార్కింగ్ అయితే వేసేసుకొని ఆ మార్కింగ్ పై నుంచి ఈ క్లాత్ని పెట్టి ఇలా జాయిన్ చేసుకోండి. అప్పుడే రెండు సమానంగా వస్తాయి, ఒకటి హెచ్చు తక్కువలు రాకుండా ఉంటుందన్నమాట. ఇలా క్లాత్ని ఇలా రబ్ చేసేసుకొని పైన కుట్టు అయితే వేసుకోవాలి. రెండోది కూడా సేమ్ అంతే. ఈ ఫోల్డింగ్ పైన చివర కుట్టు అయితే వేసుకోండి. ఇదైతే హెమ్మింగ్ వస్తుందండి. ఇలా లోపలికి ఫోల్డింగ్ వేసి కుట్టినప్పుడు మీరు కొంచెం లూజ్ కుట్టు అనేది పెట్టేసుకొని కుట్లు అయితే వేసుకోవాలి. ఎందుకంటే హెమ్మింగ్ చేశాక ఈ కుట్లు అనేది విప్పదీసేస్తాం కాబట్టి లూజ్ కుట్టు అయితే వేసుకోవాలి. ఓకేనా. రెండో వైపు కూడా సేమ్ అలాగే కుట్టు అయితే వేసుకోవాలి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకా కొంతమందికి తొందరగా రీచ్ అవుతాయి అన్నమాట, కొంచెం ముందుకైతే వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచులు వదిలేసి ఇలా సమానంగా ఫోల్డింగ్ చేసి బ్యాక్ డాట్స్ అయితే పట్టేసుకోవాలి. వెనకాల డాట్స్ అయితే పట్టుకుంటాం కదా. ఈ డాట్స్ ఒక పొడవు అయితే ఒక 3.5 ఇంచు ఉండేలాగా చూసుకోండి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేనైతే హజ్జా ప్రకారంగా ఇలా కుట్టేస్తాను. ఇక్కడ చూడండి, ఈ చివర 2 ఇంచులు వదిలేసి ఇలా మధ్యలోకి ఫోల్డ్ వేసుకోండి. ఇలా ఫోల్డింగ్ వేసేసి 3.5 3 ఇంచీలు అలా వేసుకోవాలి. ఇక్కడైతే నేను 3.5 వరకు వేసినట్టున్నానండి. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే చూద్దాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఇలా క్యాన్వాస్ ఐరన్ చేసి పెట్టుకొని ఉన్నాను కదా. దీనికి కూడా మనకి అంటే సైడ్కి వస్తుంది కదా, ప్రిన్సెస్ కట్ కూడా కట్ చేసుకున్నాము. అవి నేను గమ్ముతో అతికించి పెట్టేసుకున్నాను. ఇవి మాత్రం కుట్టుకోవాలి మిషన్ పైన. ఇది కూడా మనకి రైట్ సైడ్ ఇలా పైకి పెట్టేసుకోండి. అలాగే ఈ క్యాన్వాస్ పైకి కనిపిస్తున్నట్టుగా ఇలా పెట్టుకోవాలి. క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా పిన్స్ అనేవి ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ వైపుకి ఎలా అయితే క్యాన్వాస్ పక్క నుంచి కుట్టు అయితే వేసుకున్నామో ఇది కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. ఇలా 1/2 ఇంచు క్లాత్ ఊడ్చిపెట్టేసి మొత్తం కట్ చేసుకొని ఇలా కట్స్ అయితే పెట్టేసుకోండి. అప్పుడే మీకు లోపల వైపుకి తిప్పినప్పుడు నీట్గా తిరుగుతుందన్నమాట. ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఈ కినారి కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ మీరు కుట్టు వేయకపోయినా పర్లేదండి, ఐరన్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా. మీకు బొటిక్ స్టైల్లో కావాలి అనుకుంటే ఐరన్ చేసుకోవాలి కుట్టు వేయకుండా. సో తర్వాత చుట్టూ ఈ క్లాత్ ఎలా అయితే ఉందో అలా మాత్రం మనము కుట్టు అయితే వేసుకోవాలి. అంటే లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇలా జాయింట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మధ్యలో మార్కింగ్స్ వేస్తున్నాం కదా, దానిపైన చాక్ పీస్తో ఇంకొకసారి ఇలా కనిపించినట్టుగా మార్కింగ్ వేసుకోండి.
ఇప్పుడు ఈ పీస్ని కూడా గమ్ పెట్టి అతికిచ్చాము కదా, చుట్టూ ఇలా కట్ చేసేసుకోండి. అంటే ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఎటువైపుకి ఏ పీస్ వస్తుందో అది ఇలా సమానంగా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఎదురెదురుగా పెట్టుకున్నాము. ఇక్కడ కూడా మార్కింగ్ అయితే వేస్తున్నాను మీకు కనిపిస్తుందని. సో చిట్కా ఆల్రెడీ వేస్తున్నాను, అయినా దానిపైన చాక్ పీస్తో ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఓకేనా? ఈ రెండు మనకి ఒకే చోట వచ్చినట్టుగా జాయింట్ అయితే వేయాలి. అప్పుడే మనకి ఇక్కడ ప్రిన్సెస్ కట్ అంటే నీట్గా వస్తుంది. దీన్ని ఇలా రైట్ సైడ్ వైపుకి తిరిగేసుకోండి. ఈ పీస్ని దానిపైన ఇలా పెట్టేసుకోండి. అంటే రైట్ సైడ్ రెండు కూడా ఎదురెదురుగా పెట్టేసుకొని ఇక్కడ చిట్కా వేసాం చూడండి, ఈ మధ్యలోంచి ఈ విధంగా చెక్ చేసేసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ పైనుంచి ఇలా జాయింట్ వేసుకోవాలి. ఈ చిట్కాలు రెండు కూడా మనకి మధ్యలో వేసాం చూడండి, అది ఒకే చోటుకి రావాలి. ఇలా మెల్లగా మీరు కుట్టేసుకోండి. సో ఏది కూడా పట్టి లాగకండి, నీట్గా కొంచెం లాగి పట్టినట్టుగా ఇలా కొంచెం పట్టాలి, కానీ లాగకూడదు అనమాట. లాగితే సాగిపోతుంది. సో ఇలా చివరి దాకా కుట్టేసాము. 2 కుట్లు అయితే వేసుకోవాలండి. చూడండి, తర్వాత ఇలా రబ్ చేసేసుకోండి. ఇలా రబ్ చేసుకుంటే మీకు నీట్గా కుట్లు అనేవి అణుగుతాయి అన్నమాట. చూడండి, ఇలా వస్తుంది కప్ షేప్ అనేది. మళ్ళీ రెండో వైపు కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి. ఇది ఉంది కదా, ఇలా ఎదురెదురుగా పెట్టేసుకొని ఇటువైపున ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఈ మధ్యలో చిట్కా ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసేసుకొని ఇప్పుడు ఈ కింద వైపు నుంచి జాయింట్ వేసుకోండి. రెండో వైపు కూడా 2 కుట్లు అయితే వేయాలండి, లేదంటే ఊడిపోతుంది అనమాట తొందరగా. 2 కుట్లు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత ఇలా రబ్ చేసేసుకోవాలి గోర్లతో. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో ఈ విధంగా వచ్చేసింది కదా. కింద వైపు హెచ్చు తక్కువలు ఏమైనా ఉంటే ఇలా చిన్న పీస్ అనేది వస్తుందండి, ఇలా సైజ్ చేసుకోవాలి. సో ఇలా సైజ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు క్రాస్ పీసులు తీసేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ వైపున మనకి క్రాస్గా ఉంది కదా, దీనికోసం మనం క్రాస్ పీస్ తీసేసుకొని ఇలా జాయింట్ వేసేసుకోవాలండి. వేసుకున్నాక ఒకవైపుకి మనము కుట్టుకోవాలి. మీరు స్ట్రైట్ పీస్ తీశారు అంటే మీకు ఈ షేప్ అనేది మంచిగా రాదనమాట. ఫ్రంట్ వైపున ఈ షేప్ మీకు కనిపిస్తుంది కదా, ఇది నీట్గా రాదు. అదే క్రాస్ పీస్లు అనుకోండి, మనం ఎలా తిప్పుకుంటే అలా వస్తుందన్నమాట. ఇలా మనము ఒక సైడ్ కుట్టేశాక ఈ పీస్ వచ్చేసి ఒక 1 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. అంటే ఈ పీస్ ఒక వెడల్పు ఒక 1 ఇంచ్ అయితే ఉండాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా జాయింట్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా కుట్టుకుంటూ రండి. మళ్ళీ మధ్యలోకి వచ్చినప్పటికి చూడండి, ఇక్కడ మార్కింగ్ అయితే ఇలా వేసేసుకొని ఇక్కడ చిన్న ఫిల్స్ అయితే పెట్టండి ఈ క్లాత్కి. అంటే ఈ లైనింగ్ క్లాత్కి ఇలా చిన్న ఫిల్స్ పెట్టి అక్కడ సూదిని కిందకి దింపేసుకొని మళ్ళీ పాదాన్ని పైకెత్తి ఇటువైపుగా తిప్పేసుకొని కుట్టు వేసుకోవాలి. చూడండి షేప్ ఎంత నీట్గా కనిపిస్తుందో కదా. సో చిన్న చిన్న కట్స్ అయితే ఇలా పెట్టేసుకోండి. మధ్యలో కూడా మనం సమానంగా ఇలా కట్స్ పెట్టుకొని ఇప్పుడు మనం తిప్పించాము అంటే షేప్ అయితే మంచిగా వస్తుందన్నమాట. మళ్ళీ పైన ఈ చివర కుట్టు వేసుకోండి. లైనింగ్ పైన కుట్టు పడాలండి, మెయిన్ క్లాత్ మీద కాదు. ఇలా చివరి దాకా అయిపోయింది కదా. మళ్ళీ ఈ రెండో వైపుకి తిప్పేసుకొని ఇక్కడ మీరు నార్మల్గా కుట్టు అయితే వేసుకోండి. ఇక్కడ హెమ్మింగ్ ఏం అవసరం లేదు, నార్మల్గా కుట్టేసుకోవడమే. ఇక్కడ ఈ మధ్యలో ఫిల్స్ పెట్టాం కదా, ఇక్కడ ఈ ఫిల్స్ని ఇలా విడదీసేయండి. ఇలా విడదీసేసి మధ్యలో మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకెత్తి ఇటువైపుగా తిప్పేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. చూడండి, మీకు చూపిస్తాను ఎంత నీట్గా వచ్చిందో. ఫ్రంట్ వైపున ఇలా రావాలన్నమాట. షేప్ ఇలా వస్తే మీకు ఫ్రంట్కి ఎవరు వేసుకున్నా సరే ఒంటికి అత్తినట్టుగా షేప్లు మంచిగా కుదురుతుంది అనమాట. చూడండి, మన కస్టమర్ ఒక బాడీ పైకి వెళ్ళినప్పుడు ఇలా మీకు ఉంటుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకొని షోల్డర్ జాయింట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ కూడా 2 కుట్లు అయితే వేయాలండి. కొత్త వారు చూస్తుంటే వాళ్ళ కోసమని చెప్తున్నాను. సో అందరికీ తెలుసు 2 కుట్లు వేయాలని, అయినా కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారండి, వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్రతిది కూడా 2 కుట్లు అయితే వేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ షోల్డర్ ఖర్చు కూడా ఒక 1/2 ఇంచ్ పట్టేసుకోండి. సో ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్ అయితే జాయింట్ చేసుకుందాం. హ్యాండ్ జాయింట్ చేసే ముందు చూడండి, ఈ సైడ్లు ఇలా ఒకదానిపైన అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా సమానంగా ఉంచేసుకొని ఇలా చంకల దగ్గర ఏమైనా ఎక్స్ట్రా పీస్ ఉంటే ఇలా సైజ్ చేసుకోండి. మళ్ళీ రెండో వైపు కూడా సేమ్ అంతే, ఇలాగా సైడు అంటే మనం సైడ్ జాయింట్ ఎలా అయితే వేస్తామో అలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఎక్స్ట్రా పీస్ వస్తే ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఖర్చు బ్యాక్ సైడ్ వైపు తిరిగి ఉండాలండి.
తర్వాత ఇక్కడ చూడండి కొంచెం ఎక్స్ట్రా పీస్ ఉంది కదా షోల్డర్ దగ్గర, ఇలా సైజ్ చేసేసుకోండి. ఇలా సైజ్ చేసుకున్నాక హ్యాండ్ అయితే జాయింట్ వేసుకోవాలి. ఓకేనా. ఇక్కడైతే నేను హ్యాండ్ కూడా కట్ వర్క్ అయితే పెట్టానండి. ఇక్కడ నేను హ్యాండ్ అంతా కుట్టడం అయితే చూపించలేదు. ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా షోల్డర్ పైన, అంటే షోల్డర్ పై నుంచి మధ్యలోంచి ఇలా జాయింట్ అనేది వేసుకోవాలి. మీరు ఎలాంటి బ్లౌజ్ అయినా సరే మీరు షోల్డర్ పై నుంచి అంటే మధ్యలోంచి మీరు ఈ విధంగా హ్యాండ్ జాయింట్ వేసుకున్నారు అంటే మీకు షోల్డర్ పైన కూర్చొని ఉంటుందన్నమాట. బ్లౌజ్ అనేది ముందుకు జరిగిపోవడము అలా ఉండదు. సో ఇలా మళ్ళీ మధ్యలోంచి కుట్టు వేసుకున్నాం కదా, మళ్ళీ ఇటువైపున జాయింట్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక రెండు కుట్లు అయితే వేసుకోవాలండి హ్యాండ్స్కి కూడాను. చూడండి ఇలా చివరి దాకా కుట్టు అయితే వేసేయండి. మనకి ఇలా హ్యాండు అలాగే బాడీ పార్ట్ రెండు కూడా సమానంగా రావాలి. కొంచెం హెచ్చు తక్కువలు వచ్చిందంటే జాయింట్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. సో ఇలా జాయింట్ చేసుకున్నాము. హ్యాండ్ అయితే వేసేసాం కదా, రెండో వైపు కూడా సేమ్ అలాగే హ్యాండ్ అయితే వేసేసుకోవాలి, హ్యాండ్ జాయింట్ అయితే చేసుకోవాలి. సో రెండో వైపు కూడా నేను హ్యాండ్ జాయింట్ చేసేసానండి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకుందాము. ఇక్కడ మీకు నడుము లూజ్ ఎంత అయితే వస్తుందో దాంట్లో 4వ భాగం అయితే తీసుకోండి. ఇక్కడ 26 ఇంచీలు, దాంట్లో 6.5 వచ్చింది కదా, ఇలా 6.5కి ఫ్రంట్ పార్ట్లు రెండుగా ఫోల్డింగ్ వేసి 6.5 దగ్గరికి మార్కింగ్ వేసాము. తర్వాత ఉక్స్ పట్టి వైపు కూడా సేమ్ అంతే అలాగే మార్కింగ్ వేసుకుంటాము. ఇక్కడ కాజా పట్టి వదిలేసి ఈ 6.5 దగ్గరికి ఇలా మార్కింగ్ వేసుకోండి. తర్వాత మీకు సైడ్ జాయింట్ ఈజీగా అవ్వాలి అనుకుంటే ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి ఇక్కడ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ రెండు మార్కింగ్లు ఒకే చోటుకు పెట్టేసుకొని ఇలా కింద వైపున రఫ్ ఇచ్చేసుకోండి. అంటే రెండు ఇలా చూడండి ఈ సమానంగా పెట్టేసుకొని కింద ఫస్ట్ ఈ విధంగా కుట్టు వేసేసుకోండి. ఓకేనా. ఇలా కుట్టు వేసుకున్నాక మళ్ళీ మీరు పైనుంచి సైడ్ కుట్టు అనేది వేసుకోవాలి, అంటే సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలాగా చూడండి మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా వేసామంటే మీకు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు ఎక్కువ తక్కువలు రావడం అలా ఏమి ఉండదు. ఇక్కడ పైన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసేసుకొని కుట్టు వేసుకున్నాము. తర్వాత ఇక్కడ ఈ చంక దగ్గర కూడా మీకు చంక లూజ్ ఎంత వస్తే అంత. ఇక్కడ చూడండి నాకు 7.5 వచ్చింది. సో 7.5 దగ్గరికి ఇలా మార్కింగ్ వేసేసి రెండు చంకలు కూడా ఒకే చోటుకు వచ్చేలాగా ఇలా పట్టేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి స్ట్రైట్గా. చూడండి కింద ఆల్రెడీ మనం కుట్టుకున్నాం కాబట్టి మీరు ఈజీగా కుట్టేయచ్చు అనమాట. ఏది మీకు లాగినట్టుగా ఏం పట్టుకోవాల్సిన పని లేదు. సో ఇలా చూడండి ఎంత బాగా వచ్చేసిందో. మీకు నార్మల్ బ్లౌజ్ అయినా ఇలా ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ అయినా సరే మీరు ఇక్కడ సైడ్కి ఖర్చులు ఎంతైతే విడిచిపెట్టుకున్నారో అంతే ఖర్చులు అనేది మిగలాలన్నమాట. అలాంటప్పుడే మీకు ఫిట్టింగ్ అనేది మంచిగా కుదురుతుంది. తర్వాత 2-3 కుట్లు ఇలా వేసేసుకోండి. రెండో వైపు కూడా సేమ్ అలాగే జాయింట్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా అయితే మీకు బోట్ నెక్ బ్లౌజు డిజైనర్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయడము చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు మీరు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.